అరేంజ్ పక్కోడికి నువ్వు పక్కోడికి కాల్ చేయకుండా పేమెంట్ అడితే కట్టేవాని, నువ్వు పక్కోడికి కాల్ చేసినా పేమెంట్ ఇప్పుడు కూడా చెప్తున్నా కదా సరే, నీకు నేను ఇంకా కాల్ చేయలేదు కదా, ఇప్పుడు పేమెంట్ నేనే చేయను కదా. నేను ఏమంటున్నాను, ఎవరికి కాల్ చేయాలనుకుంటున్నావు లైన్ లో తీసుకొని చెప్తున్నా నేను ఇప్పుడు పేమెంట్ చేయరా, నువ్వు పేమెంట్ సంగతి రా, పేమెంట్ చేయని చెప్తున్నావు. నువ్వు ఎవరికి లైన్ లో తీసుకోవడం చెప్పి నువ్వు చేయరా పేమెంట్. ఇప్పుడు నువ్వు అకౌంట్ నువ్వు చేయాలి పేమెంట్. చెప్పిరా పేమెంట్. నువ్వెందుకు నువ్వు ఇంకా ఇప్పుడు నువ్వు చెయ్యరా. చెప్పి పేమెంట్ చూస్తా. నేను మంచిగా చెప్తాను. మంచిగా 13,000 ఉంది. విను, ఈ నెంబర్ నాకు తెలిసి తెలియకుండా ఎందుకు మీకు చేస్తాను నేను. ఇక్కడ నా అకౌంట్ పేమెంట్ చేస్తున్నా. నాకు ఇక్కడ నా అకౌంట్ పేమెంట్ చేస్తున్నారా. నీ పేరా? ఓకే, నీ పేరే చెప్తా. ఫోన్ పే ఓపెన్ చేసి లోన్ రీపేమెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. రికవర్ ఏజెంట్ కస్టమర్ని బెదిరించి రికవర్ చేయాలని ట్రై చేశాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీరు రికార్డ్ చేస్తే హలో ఏంటి సార్, పేమెంట్ చేయాలి సార్. ఏ పేమెంట్ సార్? క్యాష్ పేమెంట్. ఏ పేమెంట్ సార్ అంటే ఏ పేమెంట్ కూడా మీకు తెలియదా సార్? తెలియదు సార్. నాకు తెలీదా సార్? తీసి తిన్నప్పుడు ఏమైంది సార్? అది ఏం తిన్నా తీసి? ఏం తిన్నారు మీకు తెలియదు సార్? తెలియదని చెప్పిన ఇందాకనే. మీరు అన్నారు సార్, నన్ను అడిగితే మీరు తీసుకున్న డబ్బులు. ఏంటి కస్టమర్ పేరు? కస్టమర్ పేరా? కస్టమర్ పేరా? మీరెవరు సార్? నేను కస్టమర్ సార్, మీరు చెప్పండి కదా నోట్ తోటి. నేను చెప్పేదండి, మీ పేరు మీకు తెలీదా? మీ అమ్మగారు మీకు ఏం పేరు పెట్టారు సార్? నాకా? సరే కానీ ఇప్పుడు పేమెంట్ అనేది అవ్వాలి సార్. ఇప్పుడు కాల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, నా రెఫరెన్స్ కింద కాల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, మీ చిన్న అమౌంట్కి పేమెంట్ చేసుకుని అకౌంట్ క్లోజ్ చేసుకుంటే ప్రాపర్గా అయిపోద్ది. లేదంటే ఇప్పుడు కాల్స్ అనేది రెఫరెన్స్ కింద స్టార్ట్ అవుతుంది సార్. రికవరింగ్ అకౌంట్స్ మూవ్ అయిపోతే మీకు కాల్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీ అకౌంట్ అనేది డీఫాల్ట్లో ఉంది. చెప్పండి కదా మరి ఫస్ట్. ఏంటి? మీరు ఎవరికి కాల్ చేశారో చెప్పండి కదా ఫస్ట్. కస్టమర్ పేరు ఏం సార్? కస్టమర్ పేరు మీ పేరు మీకు తెలీదా? నా పేరు నాకు తెలుసు సార్, మీకు కానీ నేను మీకు తెలుసో లేదో. ఈ నెంబర్ నాకు తెలిసి తెలియకుండా ఎందుకు మీకు చేస్తాను నేను. ఇక్కడ నా అకౌంట్ పేమెంట్ చేస్తున్నా. నాకు ఇక్కడ నా అకౌంట్ పేమెంట్ చేస్తున్నారా నాకు తెలవడానికి? ఇప్పుడు మీరు పేరు చెప్పండి. ఆగండి, నీ పేరా? ఓకే, నీ పేరే చెప్తా. ఫోన్ పే ఓపెన్ చేసి లోన్ రీపేమెంట్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. కస్టమర్ పేరు చెప్పడానికి ప్రాబ్లం ఏంటి సార్ మీకు? అదే సార్, కస్టమర్ పేరే సార్ చెప్తున్న. డీటెయిల్స్ బిల్లుతో సహా వస్తుంది చూడండి. కస్టమర్ పేరు చెప్పడానికి ప్రాబ్లం ఏంది మీకు? కస్టమర్ పేరా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? క్యాషియా? అవును, నేను రికార్డ్ చేసుకొని ఏం చేస్తారు సార్ ఇక్కడ? ఎక్కడ సార్ మీరు? ఎక్కడ అంటారు? రికార్డ్ చేసుకుని ఏం చేసుకోవడం? నేను నాది పూణే శివాజీ నగర్ సార్. పూణే నుంచి మాట్లాడుతున్నారా మీరు? అవును సార్. ఇది పేమెంట్ కు టైం పడుతుంది సార్. నాకు ఎందుకు టైం పడుతుంది సార్? 1 ఇయర్ అయిపోయింది కదా. ఏం చేస్తున్నారు 1 ఇయర్గా పేమెంట్ టైం అంటే? అంటే మీరు ఆల్రెడీ రిఫరెన్స్ నెంబర్ కాల్ చేశారు కదా, నాకు ఇచ్చే వాళ్ళకి మీరు కాల్ చేశారు. సో వీడికి ఇన్ని నాకు ఎవరైతే డబ్బులు ఇస్తారో అప్పుగా మీరు వాళ్ళకి కాల్ చేశారు. సో వీడికి ఇన్ని అప్పులు అని చెప్పేసి వాడు ఇవ్వడం మానేశాడు ఇప్పుడు ప్రజెంట్. మళ్ళీ ఇంకేమైనా కొత్త కథలు చెప్తారా? కొత్త కథలు ఏంటంటే అంటే నైట్ మొత్తం చెప్తా, నైట్ కాల్ చేయండి. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ కాల్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నేను కాన్ఫరెన్స్ లో పెడతాం, మాట్లాడతాం సార్. లైన్ లో ఉండు కదా, కటింగ్ అవసరం లేదు కదా. తీసుకోండి కాన్ఫరెన్స్. నేనే కాల్ కాన్ఫరెన్స్. మీ అమ్మగారు మీ నాన్నగారు ఎట్లా నిద్రపోతారు, నేను చూస్తాను సార్ ఈరోజు. అవునా? నేనే కాల్ చేస్తా. ఏమి ఇక్కడ 13,000 ఉంది. 13,000 మళ్ళీ కాల్ స్టార్ట్. క్యాష్ రికవరీ ఇట్లా ఉంటుందా? అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ఏం ఫాలో అవ్వాలా? క్యాష్ ఏం ఆర్బీఐ గైడ్లైన్స్? అప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ టర్మ్స్ అండ్ కండిషన్ ఇచ్చాను కదా, ఆ రోజు పేమెంట్ చేసుకోవాలి కదా. ఇన్ని రోజులు పేమెంట్ ఇట్లా ఇల్లీగల్ అరేంజ్మెంట్ చేస్తారా? మరి నువ్వు పేమెంట్ చేసుకో, నేను అరేంజ్మెంట్ చేయట్లేదు. నేను రెఫరెన్స్ కింద కాల్ చేస్తాను. లిఫ్ట్ చేస్తున్నా కదా, మాట్లాడదాం. నేను లిఫ్ట్ చేసిన విను, నేను లిఫ్ట్ చేసినాక నువ్వు రిఫరెన్స్ కాల్ చేసి పని ఏముంది ఇంకా? ఎందుకు? ఇక్కడ మీ అమ్మగారు ఉన్నారు, మీ నాన్నగారు ఉన్నారు, వాళ్ళకి కాల్ చేసి చెప్తాము. ఇలాగ మీ కొడుకు దగ్గర డబ్బులు లేదంట సార్, ఎట్లా కట్టకుండా పోతారో నేను చూస్తాను సార్. మరి ఇన్ని రోజులు చెప్పలేరు అనుకుంటున్నావా ఇంకా? అంటే నువ్వే కొత్తగా వచ్చినావు. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూస్తారు, ఒక్కొక్కరిని ఒక్కొక్కరిలా డీల్ చేస్తారు. వినండి, డ్యూరింగ్ 1 year లా ఇప్పుడు నీలాంటి వాడు ఎవరు రాలేడు అనుకుంటున్నావా నువ్వు? సార్ ఇప్పుడు అందరి దగ్గర చేయలేని వాడు నా దగ్గర చేస్తాడు, చూస్తారా? ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి పేమెంట్. ఇప్పుడు నువ్వే చూస్తావా ఎట్లా వస్తావు లైన్ వచ్చుద్దామా? ఇప్పుడు రాను అనుకుంటావు, నా వల్ల కాదనుకుంటున్నావు. నేను ఇప్పుడు కాల్ చేసిన కాన్ఫరెన్స్ రావడానికి మీ అమ్మగారు ఎట్లా నిద్రపోతారో చూస్తాను. ఇప్పుడు నువ్వు చేయాలి సార్, మీ అమ్మ మీ నాన్న. వినండి సార్, వాళ్ళు సంవత్సరం బాగానే నిద్రపోతున్నారు. నీలాంటి వాళ్ళు 10 సంఖ్యలు వచ్చారు. అయ్యో సార్, ఇయర్లీ ఒక్కరినో ఇద్దరు చూసింటారు. ఓకేనా? ఇయర్లీ 30 మంది రికార్డింగ్లు ఉన్నాయి. తీసుకోండి, లైన్ వేసుకోండి. ఎవరు లైన్ వేసుకుంటారు?
నేను చేస్తా మాట్లాడదాం కానీ నీలాంటి సార్ నా కొడుకు నేను చేయాలో నాకు తెలుసు. నీలాంటి కొడుకులతో నాకు ఎలా డీల్ నాకే తెలుసు కదా. కాదురా, నువ్వు తీసుకున్న డబ్బులు దానికి ఇవ్వడానికి ఏంటి నీకు రోగం? డబ్బులే కదా నువ్వు అరేంజ్మెంట్ ఇస్తా అనుకున్నావు డబ్బులు. ఇలాంటి అరేంజ్మెంట్ ఎందుకు ఇచ్చారు మరి? పక్కోడికి నువ్వు పక్కోడికి కాల్ చేయకుండా పేమెంట్ అడితే కట్టేవా? నువ్వు పక్కోడికి కాల్ చేసినా పేమెంట్ ఇప్పుడు కూడా చెప్తున్నా కదా. సరే నేను ఇంకా కాల్ చేయలేదు కదా, ఇప్పుడు పేమెంట్ నేనే చేయను కదా. నేను ఏమంటున్నాను, ఎవరికి కాల్ చేయాలనుకుంటున్నావు లైన్ లో తీసుకోని చెప్తున్నా. నేను ఇప్పుడు పేమెంట్ చేయరా, నువ్వు పేమెంట్ సంగతి రా. పేమెంట్ చేయని చెప్తున్నావు, నువ్వు ఎవరికి లైన్ లో తీసుకోవడం చెప్పి నువ్వు చేయరా పేమెంట్. ఇప్పుడు నువ్వు అకౌంట్ నువ్వు చేయాలి పేమెంట్. చెప్పిరా పేమెంట్. నువ్వెందుకున్నావు ఇంకా ఇప్పుడు నువ్వు చెయ్యరా. చెప్పి పేమెంట్ చూస్తే నేను మంచిగా చెప్తాను. మంచిగా 13,000 ఉంది. విను 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 సార్, 13,000 ఉంది. వినండి వినండి, ఇదే సెటిల్మెంట్ టీమ్ లో ఉంది. 13,000 3,000 ఇస్తే మాట్లాడు. 3,000 రాదు సార్. సెటిల్మెంట్ ఫైనల్ అమౌంట్ ఎంత వస్తుందంటే ఒక సెకండ్ చెప్పు. 7,400 వస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్ 3,000. వినండి 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 వినండి. ఇక్కడ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నీకు ఫేక్ కమిట్మెంట్ ఇచ్చేసి 3,000 ఇచ్చిన తీసేస్తే నీ అకౌంట్ క్లోజ్ కాకపోతే మళ్ళీ ఇదేలా కదా మాట్లాడుతూ క్యాషింగ్ కదా తింటా, ఇంకేమన్నా తింటా అకౌంట్ క్లోజ్ చేయకపోతే. నువ్వు ఈ అకౌంట్ లో వినండి, నువ్వు ఈ అకౌంట్ లో కూడా ఎంత మందికి వేరే వాళ్ళకి కాల్ చేసినావు మొత్తం రికార్డింగ్ నా దగ్గర. సార్ మీలాంటి వాళ్ళు వినండి, మీలాంటి వాళ్ళు ఉండరు. మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారనే కదా పేమెంట్ తీసుకుని ఎలా కలెక్షన్ చేయాలో తెలియకుండా మీకు చేస్తుంటారా? చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీ అకౌంట్ ఒక్కసారి ఫోన్ కాకుండా నేను చెప్తాను. నేను ఏమంటా వింటారా కొద్దిగా? ఒక్క సెకండ్ నేను చెప్పేది సార్. నేను ఏమంటా వింటారా కొద్దిగా? చెప్పండి. ఇప్పుడు ఈ 1 year లోపట నీలాంటి వాళ్ళు ఎంతమంది చూసుకుంటా చెప్పు. నేను సార్ నీలాంటి వాళ్ళు నాలాంటి కాదు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరిలాగా అవుతుంది. ఊరికేం కాదు సార్. ఇప్పుడు నేను సెటిల్మెంట్ టీమ్ నుంచి మాట్లాడుతున్నా. వర్షన్లు నువ్వు ఏదైతే మాట్లాడావు సెటిల్మెంట్ నీ దగ్గర చెప్పు. ఏంటి నువ్వు ఈ విధంగా మాట్లాడినావు కదా, నువ్వు దమ్కిచ్చి మాట్లాడుతున్నావు కదా. నేను అవును రికవరీ టీమ్ వెళ్తే ఇంకా సార్ నెక్స్ట్ రికవరీ టీమ్ వెళ్తే ఇదేలా ఉంటది. అరే రికవరీ టీమ్ కాదు సార్, ఇంకా నువ్వు లీగల్ టీం పంపించుకో. ఏంటి రికవరీ టీము, కాలింగ్ డిపార్ట్మెంట్. వినండి, నేను ఫైనల్ గా ఒక అమౌంట్ చెప్తున్నా వినండి. 3,000 దీంట్లో ఆల్రెడీ ప్రీవియస్ అరేంజ్మెంట్ చాలా జరిగింది. నేను 3,000 కట్టడానికి రెడీ. నేను చెప్పేది రిటర్న్ చేస్తున్నా మళ్ళీ నువ్వు సార్. నేను ప్రాపర్ గా కదా నేను చెప్పేది వినండి సార్. అన్న అదే సార్ నేను ఏమంటున్నాను, ఆర్గ్యుమెంట్లు లేచినావు కదా, నువ్వు అన్నావు కదా నీ ఎక్స్పీరియన్స్ యూజ్ చేస్తాను అందరిలాగా నేను కదా అని చెప్పేసి. ఇప్పుడు వినండి సార్, ఉపయోగించి పేమెంట్ తీసి చూస్తాను నేను. ఇప్పుడు వినండి సార్, ఇక్కడ 6,600 కి అకౌంట్ ఉంది ప్రాపర్ గా క్లోజ్ చేసి మెయిల్ పెట్టి 3,000 కావాలి. 3,000 రాదు. నేను ఇప్పుడు ఫేక్ ఇప్పుడు డబ్బులు కట్టి అరేంజ్మెంట్ గురై అన్ని కోలుకొని రెడీ ఉంటాను. ఏంటి డబ్బులు కట్టి అరేంజ్మెంట్ గురై మీరు చేసిన పెంట్ అంతా నేనేం చెప్తానంటే రెడీ ఉంటాను అనుకున్నా మీరు. వినండి, ఇక్కడ ఏంటంటే అకౌంట్ అనేది మీరు చచ్చిపోయినా కూడా ఇక్కడ అకౌంట్ అనేది క్లోజ్ కావచ్చు. ఓకేనా? ఇక అకౌంట్ అనేది క్లోజ్ కావాలంటే ప్రాపర్ గా క్లోజ్ అయితేనే ఇక్కడ క్లోజ్ వినండి సార్, నేను చెప్పాను ఎవ్రీ మంత్ ఇక్కడ కాల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అది సెటిల్మెంట్ టీమ్ నుంచి రికార్డ్ టీమ్ కి అలా వెళ్తూనే ఉంటుంది. అలా కాల్స్ అనేది ప్రాపర్ గా వెళ్తుంది. ఇప్పుడు మీరు ఇంతలాగా మీరు ఇంత పేమెంట్ చేసినారు, ఇక్కడ మీరు పేమెంట్ చేయట్లేదా? మీకు బ్యాలెన్స్ అమౌంట్ ఉండేది 13,000. 13,000 నేను సెటిల్మెంట్ వినండి సెటిల్మెంట్ కూడా కాదు. ఈ అమౌంట్ అనేది వేవర్ కిందే వస్తుంది. వేవర్ అమౌంట్ అనేది కింద పడుతుంది. సెటిల్మెంట్ అని పెడేసి కింద వేవర్ అమౌంట్ అని పెడుతుంది. ప్రాపర్ గా నేను 6,600 కట్టేస్తే ఒక్క రూపాయి దాని మించి కట్టిన అకౌంట్ అనేది చెప్పండి. దేనికి 1 year కించి ఎవడెవడు ఏజెంట్ ఎక్కడెక్కడ కాల్ చేశారో మొత్తం రికార్డింగ్ నా దగ్గర ఉన్నాయి. ఓకే నువ్వు ఏ కోట్లో పెడతావా? నువ్వు 13,000 తీసుకోవడానికి నేను ఇక్కడ చూస్తావు కదా. నువ్వు అన్న ఎందాకనే ఎక్స్పెన్స్ మొత్తం అందరిని చూసుంటావు, నన్ను చూడలేవు అని చెప్పేసి నీ ఎక్స్పెన్స్ వినండి. మీరు ఆఫ్టర్ 1 year దాదాపు 3 years 4 years దాకా కూడా చేయకుండా ఉన్న వాళ్ళ దగ్గర తీసాం. ఓకేనా? ఇదేం పెద్ద మ్యాటర్ కాదు. వినండి, ఆ తర్వాత మీరే ఇబ్బందులు పెడతారు. నేను చెప్పేది ఒక్క సెకండ్, నేనే కాల్ బ్యాక్ చేస్తాను. ఇక్కడ నీకు ఫైనల్ చెప్పారు 6,700 ఇస్తే నేను ఒకటి వినండి. దేంట్లో ఆల్రెడీ ప్రీవియస్ గా మీరు చేయాల్సిన పెంట మొత్తం చేసి మళ్ళీ ఇప్పుడు 6,000 ఎక్స్పెక్ట్ చేస్తే 6,000 ఇవ్వడానికి నేను రెడీ లేను కదా. ఇంత అరేంజ్మెంట్ గురైన తర్వాత మీరు ఎక్కడ చెప్పాను అక్కడ రివీల్ చేసిన తర్వాత నేను ఫుల్ పేమెంట్ ఎందుకు చేస్తా? హలో చెప్పండి. మీరు చేయాల్సిన పెంట మొత్తం చేసిన తర్వాత ఫుల్ పేమెంట్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు చేస్తా అనుకుంటున్నాం. ఇంకా ఫుల్ పేమెంట్ అడగట్లేదే. దీంట్లో 90% లోన్ ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. 90% అయిన తర్వాత ఈ విధంగా అరేంజ్మెంట్ చేశారు కాబట్టి పేమెంట్ కాలేదు దీనికి.
అదే కదా సార్ నాకు చెప్తున్నా. మీరు అకౌంట్ వినండి, మీరు ఇంకోటి మర్చిపోతున్నారు ఇంత. ఈ అకౌంట్ నాకు లైఫ్ లాంగ్ ఓపెన్ ఉన్నా నాకు పెద్ద ఫరక్ పడదు నాకు. ఏంటి? ఈ అకౌంట్ లైఫ్ లాంగ్ ఓపెన్ ఉన్నా నాకు పెద్ద ఫరక్ పడదు. సెటిల్మెంట్ చేయకుండా నాకు ఫరక్ పడదు నాకు. అవునా? ఆ. అది మీరే పెద్ద డిఫాల్టర్ ఉండి ఇలా చేసుకుంటే ఎలా? ఇప్పుడు డిఫాల్టర్ నువ్వే అన్నావు కదా, ఇంకా డిఫాల్టర్ ఇట్లా చేస్తారు మరి. అదే సార్ సెటిల్మెంట్ డిఫాల్టర్ మీరే కదా. డిఫాల్టర్ యాక్చువల్ గా 1 మంత్ కో 2 మంత్ కో కడదామని రెడీ ఉంటాడు వాడు. మీరు చేసే పెంటగా డిఫాల్టర్ లాగా తయారవుతారు. సరే ఇప్పుడు నేను కూడా చెప్తున్నా కదా, ఇప్పుడు నీకు నార్మల్ గా చెప్తున్నా, ఇప్పుడు క్లోజ్ చేసుకో. నేను ఏమంటున్నా, నార్మల్ ఇప్పుడు నేను నార్మల్ గా ఇప్పుడు నేను చేసుకుంటా కదా, నేను ఇంకా చేయలేదు కదా. మరి ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, నీ చేసే పంటకి ఇలా చేయరు అన్నావు. ఇప్పుడు నేను ఏం చేయలేదు కదా. ఇంకా ఇప్పుడు ఇలాంటి ధమ్కిచ్చినావు కదా, నాకు థ్రెటనింగ్ చేస్తే నచ్చదు నాకు. అమౌంట్ సెట్ చేసేవా నేను? నువ్వు నాకు ధమ్కి ఇచ్చావు, నాలాంటి వాళ్ళు ఎలా నిద్రపోతారని చెప్పి నేను పేమెంట్ దగ్గర సెటిల్మెంట్ ఇప్పుడు సార్ మీకు నేను చెప్తున్నాను కదా, మీకు ఇంటెన్షన్ లేదు, ఆ డబ్బు కట్టే ఇంటెన్షన్ లేదు, అది ఉండేదైతే మాట్లాడతారు. అదే అంటే స్టార్టింగ్ మాట్లాడినావు కదా, ఎలా నిద్రపోతారని ధమ్కిచ్చినావు కదా, నువ్వు పేమెంట్ చూస్తా నేను. అవును, ఒక డిఫాల్ట్. హలో చెప్పండి. నువ్వు స్టార్టింగ్ అన్నావు కదా, ఎలా చెప్పేసి ఒక డిఫాల్టర్ ని ఎలా మాట్లాడతారు? డిఫాల్టర్ అంటే మీ ఫాదర్ ఇవ్వలేడుగా డబ్బులు నాకు. ఫాదర్ ఇచ్చారా సార్ మరి? అవును సార్, నేను ఒక రిప్రజెంటేటివ్ సార్, నేను మా ఫాదర్ ఇచ్చినట్టు సార్. తీసుకొని చెప్తున్నా లైన్ లో ఏ రిఫరెన్స్ నెంబర్ తీసుకో. నేను చెప్పేది నేను ఇప్పుడు మళ్ళీ మాట మార్చారుకో, నీ బాబు ఇచ్చే సమ్మ అన్నావు. అవును, నేను రిప్రజెంటేటివ్ కాబట్టి నా డబ్బు అన్నా. అర్థం కాలేదు. నీ బాబు ఇచ్చిన డబ్బు అన్నావు, నీ రిప్రజెంటేటివ్, నేను నా అమౌంట్ లెక్క వస్తుంది లెక్క. నీ అమౌంట్ నీ బాబు ఇచ్చాడు నాకు. బాబు ఇవ్వు అన్నావు అనుకో సార్, మాటలు మంచిగా నేను నీ బాబుని అడగాలి, కోపం వస్తుందా? నువ్వు నాకు అన్నావు కదా మీ అమ్మ ఎలా నిద్రపోతుంది. అవును, నువ్వు ఒక డిఫాల్టర్ సార్. అరే డిఫాల్టర్ అయితే అదే చెప్తున్నా, మీ అబ్బాయి వెళ్ళాడు కదా, నాకు డబ్బులు ఇష్టం మాట్లాడాలి సార్. నేను ఒక రిప్రజెంటేటివ్, ఓకేనా? రిప్రజెంటేటివ్ నువ్వు క్వాలిఫికేషన్ లేదని అర్థమైందా? నువ్వు రిపేర్డ్ కాదు, నువ్వు గల్లీలో తిరిగే చిల్లర నా కొడుకు నువ్వు. ఓకే, నీకెవరు చెప్పింది? నీ మాటలు చిల్లర నా కొడుకు, నీ మాటలా సార్ నా కొడుకు మాటలా ఉంది. అగో ఎట్లా మాట్లాడుతున్నా చూడు, చిల్లర నా కొడుకు నీలాగా మళ్ళీ కదా. నువ్వు చిల్లర నా కొడుకు కాబట్టి నాకు స్టార్టింగ్ ధమ్కి నువ్వు పేమెంట్ తీసి చూపెట్టి చూస్తా అన్నావు కదా. నేను అందరిలో అంటూనే కాదు, నేను సపరేట్ అని. సార్ మీరు ఎలా మాట్లాడిన వాళ్ళే నేను మాట్లాడుతున్నా. స్టార్టింగ్ కాబట్టి నేనే మనకు ముందు పేమెంట్ గురించి వీడు మాట్లాడకుండా టైం పడుతుంది అంటే నేను మీ అమ్మ నాన్నలకు కాల్ చేస్తే వాళ్ళు ఎలా నిద్రపోతారో చూస్తాను అన్నవా లేదా? నువ్వు థ్రెటనింగ్ చేసినావా లేదా? నువ్వు మరి టైం అంటే ఏంది సార్? మీ అమ్మ నాన్నదే సార్ ఇక్కడ కంపెనీ? మీ అమ్మ నాన్నదా కంపెనీ? అవును సార్, నాదే సార్ కంపెనీ, నాదే. నాదే సార్, ఒక రిప్రజెంటేటివ్, నాదే కంపెనీ. నాదే కంపెనీ అని చెప్తున్నా కదా, కంపెనీ నాదేరా. అవులే, నీదెందుకు అవుతుంది? అవులే ఇలా అన్నావు అనుకో, తర్వాత అదే చెప్తున్నా కదా. నీలాంటి బోకు నా కొడుకులు చాలా మంది వచ్చారని చెప్తున్నా కదా. ఓకే, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటా అంటే నువ్వు ఎంటర్టైన్ చేయి. మంచిగా మాట్లాడుతుంటే వినరా? నువ్వు ప్రార్థన కొడుకులు మీరు, ప్రార్థన కొడుకులు చెప్తున్నా కదా. నువ్వు నా ఫ్రాడ్. డబ్బులు ఇచ్చి ఎవరు? ఎంత మంచిగా మాట్లాడతాను, ఇది ఎంత మంచిగా మాట్లాడాను ఎంత చెప్పు. స్టార్టింగ్ నాకు దమ్కి ఇచ్చినావా లేదా? నాకు దమ్కి ఇష్టం. నేను దమ్కి ఇచ్చినా నువ్వు ఒక ఫ్రాడ్ రా, నువ్వు ఒక ఫ్రాడ్వి, డిఫాల్టర్వి. అలాగా మాట్లాడు, నువ్వు ఒక డిఫాల్ట్ లాగా ఉండు. అరే హౌలే, డిఫాల్టర్ గాడు ఫ్రాడ్ గాడు పేమెంట్ ఎట్లా ఇస్తాడు? మెకానికల్ చేసినావు నాకు ఇంకా. అరే హౌలే గీలా ఉన్నావు అనుకో, జాగ్రత్త మాట్లాడు, జాగ్రత్త. హౌలే గీలా ఉన్నావు అనుకో, నీ వేరే ఎలా మాట్లాడదు. సరే రికార్డ్ చేసుకో, చెప్తున్నా కదా. ఏంటి రికార్డ్ చేసుకోరా హౌలే? నువ్వు చేస్తున్నావు కదరా, ఏంద్రా ఇంకా రికార్డ్ చేసుకోరా, రికార్డింగ్ చేసుకో. నాకు అవసరం లేదురా, నీలాంటి ఆడగిన కొడుకునే నేను. గాజులు వేసుకున్నావా నువ్వు? నీలాంటి ఆడగిన కొడుకునేరా నేను? నేను ఆడగిన కొడుకు కదా, ఫోన్ లో ఎగురుతావు. నేను రికార్డ్ చేస్తున్నాను, నేను ఇప్పుడు మాట్లాడితే నేను చేస్తున్నా, నువ్వు చేస్తున్నావురా. అదే చెప్తున్నా, నువ్వు ఆన్ గ్రౌండ్ లోకి వచ్చి ఈ విధంగా మాట్లాడితే కస్టమర్ అదే కదా, నేను మంచిగా మాట్లాడినారా ఇంతసేపు? అరే అదే చెప్తున్నా కదరా. విను, ఎందుకు ఆవేశపడుతున్నావు అట్లా? మంచిగా మాట్లాడు. హౌలే గిల్ అన్నావు అనుకో, నేనేం చెప్పా? అకౌంట్ అనేది సెటిల్మెంట్ కూడా చెప్పా, ప్రాపర్ క్లోజ్ అయిపోద్దిరా. నువ్వు ఇచ్చినావు కదా, నువ్వు ఎలా నిద్రపోతారు అని చెప్పేసి. నీలాంటి ఊరంబోగుగాలు 100 మంది డైలీ వచ్చి వెళ్ళిపోతారు నా దగ్గర. అవును, నువ్వు ఒక ఫ్రాడ్ కాబట్టి రోజు ఒక రోజు చేస్తారు. ఫ్రాడ్ గారు పేమెంట్ కట్టాడు. ఫ్రాడ్ అంటే అదే కట్టామంటే క్లోజ్ అయింది, కట్టాను అకౌంట్ క్లోజ్ అయింది. అకౌంట్ ఓపెన్ లో పెట్టరా? ఎప్పుడు క్లోజ్ చేయమన్నా నీకు? అదేరా చెప్తున్నా. అరే ఏంద్రా నువ్వు అకౌంట్ క్లోజ్ కాలేదనేరా మాట్లాడుతున్నా. నువ్వు పెట్టు, నీ మంచిగా మాట్లాడినా సరే. నీ దగ్గర సెటిల్మెంటే చెయ్యా. నేను నీకు చెప్పేసిన 3000కి నేను ఇప్పుడు పే కమిట్మెంట్ చేసి నీకు తీసేస్తే అకౌంట్ క్లోజ్ కాదు, మళ్ళీ కాల్ స్టార్ట్ అవుతుంది. థింగర్ నా కొడుకుని కాదు, నేను సెటిల్మెంట్ లెటర్ ఇస్తే పేమెంట్ చేస్తా. అదేగా చెప్పింది, సెటిల్మెంట్ 3000కి రాదు. సెటిల్మెంటే చెయ్యా.
సెటిల్మెంట్ చేయవా? నీ దగ్గర సెటిల్మెంట్ ఇంకోటి దగ్గరికి వెళ్ళినప్పుడు చేస్తా. ఇంకొకటి ఎప్పుడు వెళ్తుంది? నువ్వు వదిలేస్తే వెళ్తుంది. వదిలే. నీ అకౌంట్ నా దగ్గర ఉంది డైరెక్ట్. ఉంచుకో కదా మరి, క్లోజ్ కదా నీ దగ్గర. ఏం చేయరా? ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నా నీ అమౌంట్ నాకు అక్కర్లా. మళ్ళీ నేను ఇప్పుడు కాల్ స్టార్ట్ చేస్తాను, నేను నిద్రపోతే నేను చూస్తారా? అదే 1 ఇయర్ నుంచి వచ్చి నాదేం బీకలేరని చెప్తున్నా కదా. ఈ విధంగా రికవరీ చేయడం అనేది థ్రెటనింగ్ వేలో సో ఆర్బీఐ గైడ్లైన్స్ని వైలేట్ చేసినట్టే. సో చాలామంది రికవరీ ఏజెంట్లు ఈ విధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ని ఫాలో కాకుండా కస్టమర్ని అరేంజ్మెంట్ చేసి రికవరీ చేస్తున్నారు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సిన మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.